ప్రాచీన కాలంలో కిష్కింధ అనే రాజ్యంలో హనుమాన్ జన్మించాడు. అతను పవనదేవుడు వాయు మరియు అంజనాదేవి కుమారుడు. చిన్నప్పటినుంచే అతనికి అపారమైన శక్తి ఉండేది. ఒకరోజు చిన్న హనుమాన్ ఆకాశంలో మెరిసే సూర్యుడిని చూసి ఇది పెద్ద మామిడి పండు అని అనుకున్నాడు. వెంటనే గాల్లోకి ఎగిరి సూర్యుని పట్టుకునేందుకు పరిగెత్తాడు. దీన్ని చూసిన దేవేంద్రుడు, ఇంద్రుడు భయపడి తన వజ్రాయుధంతో హనుమాన్ను కొట్టాడు. హనుమాన్ భూమిపై పడిపోయి స్పృహ తప్పాడు. హనుమాన్ గాయపడిన విషయాన్ని చూసి వాయుదేవుడు కోపంగా ప్రపంచం నుంచి గాలిని తీసేశాడు. అందరూ ఊపిరాడక బాధపడ్డారు. దేవతలంతా వచ్చి హనుమాన్కు అనేక బలమైన వరాలు ఇచ్చారు. హనుమాన్ పెరిగి మహాబలశాలి అయ్యాడు. అతను తన దేహాన్ని కొండంత పెంచగలడు, చీమంత చిన్నదిగా మారగలడు, సముద్రాలను దాటి వెళ్ళగలడు. కాని అతను కేవలం బలమైన వాడే కాదు, అతను గొప్ప భక్తుడు. అతను రాముడికి అంకితభావంతో సేవ చేశాడు. నా ప్రాణం ఉన్నంతవరకు మీ సేవలో ఉంటాను ప్రభూ అని రాముడికి శరణు. రాముడు అతన్ని ఆశీర్వదించి నీ ధైర్యం, భక్తి ప్రపంచానికి ఆదర్శం అన్నాడు.